హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా ఇద్దరికి షేర్ అవుతుంది. సో ఈరోజు మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా, తాటి రొట్టె అండి. అసలు ఎంత బాగుంటుందో కదా, ప్రకృతి ఇచ్చిన ఈ ఫ్రూట్ను అసలు నాకు ఎంత ఇష్టం అంటే మాటల్లో చెప్పలేను. ఈ తాటికాయలు అంటే నాకు చాలా ఇష్టం. వర్షాకాలంలో అయితే ఈ తాటికాయలు వస్తూ ఉంటాయి కదా, దాంతో తాటి రొట్టెలు, తాటి గారెలు, తాటి బూరెలు ఇలా చేస్తూ ఉంటారు. ఇంకా ఫేవరెట్ అనమాట. తాటికాయతో ఏ రెసిపీ వస్తుందో మొత్తం చేసేస్తాను. కానీ ఈ తాటికాయలు దొరకడం మాకు కొంచెం కష్టము. కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. అదే పల్లెటూరులో అట్లా అయితే మనకి చెట్లు ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా దొరుకుతాయి. కాబట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా సిటీస్లో ఏంటంటే ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు. కానీ ఇవి దొరికినప్పుడే మనం చేసుకోవాలి. దొరికినప్పుడే అమృతం లాగా. అసలు దీని స్మెల్ మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి. స్మెల్ అయితే చాలా చాలా బాగుంటుంది కదా. ఇంకా ఈ తాటికాయల్ని తెస్తే చాలామంది కాల్చుకొని తింటారు. కానీ మనకి కాల్చుకొని తినేంత పొయ్య అట్లా ఏమి ఉండవు కాబట్టి స్టవ్ మీదన్నా కాల్చుకోవచ్చేమో. కానీ ఇప్పుడు మనమైతే తాటి రొట్టె చేస్తున్నామండి ఈ వీడియోలో. సో తాటి రొట్టె ఎలా చేయాలి అని చూపిస్తాను. ఫస్ట్ అయితే తాటి రొట్టె ఒకసారి మా నానమ్మ చేసింది. అసలు నాకు అస్సలు నచ్చలేదన్నమాట. నాకు నచ్చలేదు, మా అక్కకు కూడా నచ్చలేదు. ఏంటి ఇలా చేసింది, కానీ దాని స్మెల్ చాలా బాగుంటుంది. చిన్నతనంలో మా అమ్మ చేసేది, అది ఎంత టేస్ట్గా ఉంటుందో మా నానమ్మ చేసినప్పుడు అస్సలు నచ్చలేదు. తను సరిగ్గా చేయలేదు అనిపించింది. ఇంకా తర్వాత నుంచి ఇది ఎలా చేయాలో నేను నేర్చుకున్నాను. ఇంకా మా అక్క ఏంటంటే ఇట్లా మొత్తం తాటికాయ మీద తొక్కులంతా తీసేసి ఇలా గుజ్జు కూడా తీసి నాకు ఇస్తుంది. ఇంకా నేను నేర్చుకున్నాను అనమాట. ఇది 3 years నుంచి నేను చేస్తున్నాను. తాటి రొట్టె ఎలా చేయాలో నాకైతే పర్ఫెక్ట్గా వచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా నేను ఆ 3 years నుంచి కంటిన్యూస్గా తాటికాయ, ఈ వర్షాకాలం ఎప్పుడు వస్తుందా, తాటికాయ ఎప్పుడు దొరుకుతుంది మాకు అని ఎదురు చూస్తూ ఉంటాను. ఇంకా కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే కొంచెం బేరం ఆడుకుంటూ అట్లా అట్లా తీసుకుంటూ ఉంటాను అనమాట దొరికినప్పుడు, మిస్ చేయకుండా. ఇదైతే నేను ముందు రోజే గుజ్జు ఇలా తీపిచ్చి పక్కన పెట్టేసుకున్నాను. ఆ నెక్స్ట్ డే చేస్తున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టాను పల్పు. నాకు అప్పుడు చేయడానికి కుదరలేదు. ఆ నెక్స్ట్ డే అయితే చేస్తున్నాను నేను. ఫస్ట్ అయితే ఒక పెద్ద బౌల్లోకి ఇలా గుజ్జంతా తీసేసుకోవాలి. దీంట్లోకి పచ్చి కొబ్బరి తురుము వేస్తే చాలా బాగుంటుందండి. నేను ఈ పచ్చి కొబ్బరి తీసి మిక్సీలో వేసేటప్పుడే 3 యాలక్కాయలు కూడా వేసి కలిపి మిక్సీ చేశాను. అలానే ఫుల్గా 1 కప్పు బెల్లము, 1 కప్పు కొబ్బరి తురుము, ఈ 2 వేసుకున్నాను. 2 కప్పుల ఇడ్లీ రవ్వ అనమాట. ఫస్ట్ ఫుల్గా 1 కప్పు ఇడ్లీ రవ్వ వేసాను. తర్వాత స్లోగా మొత్తం 2 కప్పులు కరెక్ట్గా పట్టేస్తాయి. కొంచెం మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట. గుజ్జుకు కరెక్ట్గా సరిపోతాయి. నేను పెద్ద కప్పుతో 1 కప్పు తీసుకున్నాను ఈ తాటికాయ గుజ్జు అనేది. ఇవి మొత్తం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఖచ్చితంగా బెల్లంని మిక్సీలో వేసుకోవాలి, లేదంటే తురుముకోవాలి. మామూలుగా నలకు కొడతారు కదా రాయి పెట్టి, అట్లా కొడితే బెల్లం అస్సలు కరగదు. తురుముకోవాలి, లేకపోతే మిక్సీ చేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అంటే బెల్లం అంతా కూడా మంచిగా మిక్స్ అవుతుంది అన్నమాట. ఈ రవ్వ, ఈ తాటికాయ మిశ్రమంలోకి మొత్తం కరెక్ట్గా కలిసిపోతుంది. ఈ మొత్తం కలిపేసాను. ఇది కలిపేసిన తర్వాత ఇలా రెస్ట్ ఉంచాలి. దీనికి ఒక 2 hours అన్నా రెస్ట్ ఉంచాలి. ఇక్కడ నాకు కొద్దిగా టైట్ అనిపించింది, అందుకని కొంచెం వాటర్ వేస్తున్నాను. ఎందుకంటే మనం వేసింది ఇడ్లీ రవ్వ కదా, అది కొంచెం నానడానికి కొంచెం లూజ్ ఉండాలి. అందుకని కొద్దిగా వాటర్ పోసి లూజ్ చేశాను. ఇది కొంచెం నానేంత వరకు టైట్ కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను 2 hours రెస్ట్ ఉంచేసాను. ఈ పిండి ఎంతసేపు మ్యారినేట్ అయితే ఈ తాటి రొట్టె టేస్ట్ అంత బాగుంటుంది. సో ఎక్కువసేపు రెస్ట్ ఇవ్వచ్చు, ఏమవ్వదన్నమాట. చాలా బాగా వస్తుంది తాటి రొట్టె ఎక్కువసేపు రెస్ట్ ఇవ్వడం వల్ల. ఒకసారి మళ్ళీ నేను 2 hours తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక అడుగు మందం మూకిడి తీసుకోవాలి. అంటే చాలా మందంగా ఉండాలి మూకిడి. ఇదైతే ఎప్పటి నుంచో వాడుతున్నాము. ఇదైతే అడుగు అంటకూడదు ఫస్ట్ అయితే మనం తీసుకునే బాండి ఏదైనా సరే.
సో నేను ఎప్పుడు తాటి రొట్టె వేసినా దీనిలోనే వేస్తాను. ఇది అడుగంటదు, మంచిగా వస్తుంది. నెయ్యి వేసుకొని కాల్చుకుంటే చాలా చాలా బాగుంటుంది తాటి రొట్టె. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ కానీ గీ కానీ వేసేసి ఫస్ట్ మనం మూకిడికి మొత్తం అప్లై చేయాలి. తర్వాత ఇలా సరిపడినంత పిండి తీసుకొని ఇలా ఒత్తుకోవాలి, రొట్టెలాగా ఒత్తుకొని స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని మాత్రమే ఇలా పెట్టేసుకోవాలి. హైలో అయితే అస్సలు పెట్టకూడదండి. ఇలా సిమ్లో పెట్టేసి పైనుంచి మూత కూడా పెట్టేసి ఒక 5 మినిట్స్ చూడాలి, దగ్గరుండి చూడాలి. చూడండి కొంచెం వేగిపోయింది బాగా. ఇప్పుడు టర్న్ చేసుకోవాలి. మనం డైరెక్ట్గా గరిటెతో తిప్పుదామంటే అస్సలు కుదరదు. ఇలా పైన ఒక ప్లేట్ పెట్టి బార్లు ఇచ్చాలన్నమాట రొట్టెని. ఇలా బార్లు ఇస్తే ఇంకో వైపుకి మళ్ళీ నిదానంగా మూకెడ్లోకి వేసేసుకొని టర్న్ చేసుకోవాలి. పైన కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఇంకొక 5 మినిట్స్ అలా సిమ్లో వదిలేసారనుకోండి, పర్ఫెక్ట్గా తాటి రొట్టె అయితే రెడీ అయిపోతుంది. సో కొంతమంది ఎట్లా చేస్తారంటే బాగా ఫుల్గా పెట్టేస్తారు పిండి. బాగా ఫుల్గా పెట్టేసి కింద అరిటాకులు పైన అరిటాకులు వేస్తారు, పైన బొగ్గులు వేస్తారు. అలా అంత ఏగదు అనిపిస్తుంది నాకైతే. నాకు ఇలా 2 వైపులా ఈవెన్గా ఏగితేనే బాగుంటుందండి తాటి రొట్టె. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా 2 వైపులు వేపితే మాత్రమే. ఇంకొకటి, ఈ తాటి రొట్టెని వేడిగా అస్సలు తినకూడదు. వేడిగా తింటే చాలా చేదుగా ఉంటుంది. ఇది పూర్తిగా చల్లారిపోవాలి. తాటి రొట్టె అనేది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే తినాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కొంచెం చల్లారిన తర్వాతే చూపిస్తున్నాను మీకు. ఒక్కసారే వేసేసినా ఇంకా తినేవాళ్ళు కూడా ఉండాలి కదా. సో అందుకని నేనైతే ఒక్కటే వేశాను. కొంచెం పిండి ఉంచేసుకున్నాను. మీరు 2 డేస్ 1 డే అట్లా ఎక్కువ మళ్ళీ ఫ్రిడ్జ్లో కూడా ఉండదు. దీని ఫ్లేవర్ అనేది పోతుందన్నమాట. ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టినా సరే వెంటనే చేసేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సరేలే 3-4 డేస్ తర్వాత అంటే అంత బాగోదన్నమాట. ఫ్లేవర్ పోతుంది, తాటికాయ ఫ్లేవరు. సో పర్ఫెక్ట్గా వచ్చేసిందండి తాటి రొట్టె అయితే. టేస్ట్ చాలా బాగుంది, నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ అయితే షార్ట్స్లో అయితే తాటిగారెలు ఎలా చేయాలో చూపిస్తాను. ప్లీజ్ చూడండి. మీలో ఎంతమందికి తాటి రొట్టె ఫేవరెట్టో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నాకైతే చాలా ఫేవరెట్. ఇంకా మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందా తాటికాయ అని వెయిట్ చేస్తూ ఉంటాను. సరే మరి ఈ వీడియో ఇంతే. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.